వెళ్ళిపోయావు నా దగ్గర మళ్ళీ వచ్చి ఎంత చెత్త ఉంది. ఏంట్రా ఇది? చిన్నప్పుడు తీసిన ఫొటోస్. నేను చాలా అందంగా ఉన్నాను కదా. నేను ఒక పెద్ద మోడల్ అవ్వాలని మా అమ్మ ఆశపడ్డారు. కానీ నాకు చిన్నప్పటి నుంచి ఎలుకబంటి అంటేనే ఇష్టం లేదు. నాకు ఇప్పుడు కూడా ఎలుకబంటి అంటేనే ఇష్టం లేదు. ఇది ఏంటంటే ఇది నా ఫేవరెట్ మాస్కే కదా. మళ్ళీ తిరిగి వచ్చి పర్వాలేదు, చెప్పిన మాట వింటున్నా. నిన్ను మా ఇంటికి తీసుకెళ్తాను. పద మనం వెళ్దాం. అరగేళ్ళ రాలేదు. ఏమంటున్నావు? ఈ అడవిలో అసలు ఎప్పుడు ఎలుకబంట్లంతా వచ్చా? చూసానా? సరే గాని పైన ఏమైందో తెలియడం లేదు. అది నేను అంత కష్టపడి కనిపెట్టానో తెలుసా? నాకు అది మళ్ళీ కావాలి. మీరిద్దరు నాకు సాయం చేస్తారని తెలుసు. నేను చెప్పింది అసలు మీకు అర్థమైందా? పైన కోనా? మీరు లేకపోతే ఆ నక్క నన్ను తినేస్తుంది. సరే సరే, మేము సాయం చేస్తాము. నిజంగానా? చాలా సంతోషంగా ఉంది. ఇదే కదా నువ్వు అడిగిన పైన కోన్? ఇది కాదు. ఇదో? లేదు, ఇది చాలా చిన్నదిగా ఉంది. అది సరే, ఎంత వెతికినా దొరకలేదు. ఇదేనా అని చూడు. లేదు, అది చాలా పెద్దది. అవును, పెద్దది. అన్నయ్య, దీన్ని ఎక్కడి నుంచి తీసిందో తెలియట్లేదు. మన ప్రాణం తీస్తుంది. ఇప్పుడు దీన్ని ఈసగా తీసేస్తాను. అలా అయితే నిజంగానే ఇక్కడ నక్కు ఉందా? నేను అంతా ట్రై చేశాను, నా వల్ల కావట్లేదు. నేను లాగ్ టైం అయిపోయాను. ఇప్పుడు నేను నరకకుండా వదిలిపెట్టాను. పరిగెత్తుదాం. రచ్చా, నాకు టైం బాగోలేదు. నేను ఏం చేస్తా అంత తప్పుగానే అవుతుంది. రండి, మీరు ఎప్పుడు వచ్చారు? ఎక్కడికి పరిగెత్తుతున్నారో పరిగెత్తులో వచ్చేసండి. నేను కనిపెట్టేశాను. నువ్వు తన దగ్గర దొరికిపోతావా? ప్లాన్ లేకుండా ఏది చేయకూడదు. ఎక్కడే నువ్వు కాసేపు రెస్ట్ తీసుకో. పైన కొన్ని చాలా బాగుంది. ఇలాంటి ఒక అద్భుతమైన పైన కొన్ని నేను చూసిందో లేదో. అయితే ఇది నాదే. అన్నయ్య,
మనం ఏదో ఒకటి చేసే తీరాలి, లేకపోతే వాడు కబాబ్ అవుతాడు. నాకు అర్థమవుతుంది వ్యాంపైర్స్ ఎలాంటి పని చేస్తుందో అదేలాగానే నక్కలు కూడా. ఏంటి నేను చెప్పేది? నిజంగానా? సరే ఓకే. అరే ఇది చాలా అద్భుతంగా ఉంది, సూపర్. లేచేసావా నువ్వు? గుడ్ మార్నింగ్. నన్ను చూసేందుకు భయపడుతుంది. అది కాకుండా నక్కని చెప్తుంది అంటే ఓహో హే మాస్కొని చూస్తే బాగుతున్నాడా? అయితే మన పని చూడాల్సిందే. ఇదిగో వచ్చేసాను. ఇది చేయడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా తమ్ముడు? నేను రెడీ. రే అన్నయ్య, ఇది పని చేస్తుందా? నువ్వు చెప్తే కరెక్ట్ గానే ఉంటుంది అన్నయ్య. సరే, ఇప్పుడు మనము పోరాడాల్సిన సమయం వచ్చేసింది. మాకు భయం అంటే ఏంటో తెలీదు. రే అన్నయ్య, నన్ను వదిలి వెళ్ళకు. ఇప్పుడు మీరు ఇద్దరు నన్ను వెతుక్కుంటూ వచ్చేస్తే రాలే, లేకపోతే నేను మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాను. ఎలుక బట్టల్లో ఇక్కడ చూడు, అక్కడ ఎవరు లేరు. తమ్ముడు త్వరగా రా. వెళ్ళు. వాడు ఇక్కడ లేడు. అది ఓరన్. తమ్ముడు త్వరగా వెళ్ళి వాడిని వెంటనే తీసుకురా. ఓరన్, ఓరన్ లేరా? ఏమైంది? నాతో మాట్లాడు. నీకేం కాలేదుగా ఓరన్? ఇంక నువ్వు దిగులు పడకు, మేము వచ్చేసాం కదా. ఎవరి ముందుగా తినాలని నేను ఇప్పుడు ఆలోచిస్తున్నాను. ఓరన్ కాసేపు మాట్లాడకుండా ఉండు. ఎస్కేప్ అవుతున్నారా? నేను తర్వాత కుదరదు. ఓ జంతు చాలా దారుణంగా ఉంది. తమ్ముడు ఆ వెల్లుల్లిని వేసేయి. ఓకే. నేను చెప్పాను కదా, అది పనిచేస్తుంది చూడు. వద్దు, ఆపండి, చెప్పేది వినండి. ఇదిగో తీసుకో. నేను వాడిని పట్టేశాను. తమ్ముడు ఇంకొకటి కూడా వేసేయి. అయిపోయింది. చేద్దాం. ఇదొక చెడ్డ స్కూబీ-డూ ఎపిసోడ్ లాగా ఉంది. ఐడియా. నా తలనొప్పిగా ఉంది. చాలా భయంకరమైన నక్క. Hey,